ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఈ ఎఫ్ఐఆర్ కీలక అంశాలు చేర్చారు. ఎఫ్ఐఆర్లో ప్రమాదం జరిగిన సమయంలో ప్లాట్ఫామ్ 14పై ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్, ప్లాట్ఫామ్ 13పై స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్లు నిలిచి ఉన్నట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. 2 రైళ్లు నిలిచి ఉండటంతో భక్తుల రద్దీ పెరిగినట్లు, దీంతో తొక్కిసలాట జరిగినట్లు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. ప్రయాగ్రాజ్కు వెళ్లే భక్తుల కోసం గంటకు 1500 జనరల్ టికెట్లను రైల్వే అధికారులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. దీంతో ప్లాట్ఫామ్ 14పై రద్దీ పెరిగి అది తోపులాటకు దారితీసినట్లు స్పష్టం చేశారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటన తర్వాత ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయి. రైల్వే కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని రైల్వే సిబ్బంది శుభ్రం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి గోపి అందిస్తారు. ఢిల్లీ రైల్వే స్టేషన్లో విషాదకర ఘటన తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయి. యథావిధిగా రైల్వే కార్యకలాపాలు అనేవి కొనసాగుతున్నాయి. ప్రయాణికుల్ని వారి గమ్యస్థానాలకు తీసుకెళ్లేందుకు రైల్వే సర్వీసులు యథావిధిగా నడుస్తున్నాయి. అలాగే స్టాంపేడ్ జరిగిన ప్రాంతం ప్లాట్ఫామ్ నంబర్ 14, 15 వద్ద ఉన్న వస్తువులన్నింటినీ కూడా ఎవరైతే ప్రయాణికులు ఈ తొక్కిసలాటలో వారి వస్తువులన్నింటినీ కూడా ప్లాట్ఫామ్ పైన చిందరవందరగా పడిన వస్తువులన్నింటినీ కూడా రైల్వే సిబ్బంది తొలగించడం జరిగింది. ప్రస్తుతం రైల్వే పోలీసులు అలాగే ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని వచ్చి పరిశీలించే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా రైల్వే స్టేషన్ పరిసరాలను మొత్తాన్ని కూడా శుభ్రపరచడం జరిగింది. ముఖ్యంగా రాత్రి ఘటన చోటు చేసుకుంది. సో ఉదయం కల్లా కూడా పూర్తిగా ఇక్కడ తొక్కిసలాట జరిగిన ఆనవాళ్లు ఏవీ లేకుండా పూర్తి స్థాయిలో వస్తువులు చిందరవందరగా పడిన వస్తువులన్నింటినీ కూడా క్లియర్ చేయడం జరిగింది. ప్రస్తుతం యథావిధిగా రైల్వే కార్యకలాపాలు అనేవి కొనసాగుతున్నాయి. రైల్వే శాఖ ఒక అత్యున్నత స్థాయి దర్యాప్తుకి ఆదేశించడం జరిగింది. ఈ తొక్కిసలాట ఘటన ఏ విధంగా జరిగింది అన్న అంశానికి సంబంధించి ముఖ్యంగా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చే ట్రైన్ మరొక ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని చెప్పి ప్రయాణికులు గందరగోళాలకు గురై ఈ 14, 15 ప్లాట్ఫామ్ మీదకి వచ్చారా, అలాగే రైళ్లు ఆలస్యం కారణమా, దానికి సంబంధించి ముందస్తు సమాచారం ప్రయాణికులకు ఇవ్వలేదా, అలాగే ముఖ్యంగా ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్కి సంబంధించిన రైలు 1 గంటలో 1500 టికెట్ల వరకు కూడా జనరల్ టికెట్లు అమ్ముడాయంటున్నారు. సో వాటన్నిటికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా సమీక్షించి ఏ విధంగా ఈ ఘటన జరిగింది, దీనికి బాధ్యులు ఎవరు, ముఖ్యంగా ఆ సమయంలో పోలీసులు కూడా ఉన్నారు, కానీ ఓవర్ క్రౌడ్ కారణంగా ఎవరు కూడా ఏమీ చేయలేకపోయిన పరిస్థితి. సో ఈ వ్యవహారాలన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత ఈ ఘటన పైన ముఖ్యంగా ఎవరిని బాధ్యులను చేస్తారు అన్నది మనం వేచి చూడాల్సి ఉంటుంది. గతంలో కూడా అనేక రైలు ప్రమాదాలు జరిగినప్పుడు ఎంక్వైరీ వేయడం, దానిపైన నివేదిక ఇవ్వడం, అలాగే అధికారుల్ని బాధ్యులు చేయడం అనేది పరిపాటిగా వస్తుంది. సో ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి, అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలన్న డిమాండ్ని కూడా విపక్షాల నుంచి వినిపిస్తున్నమాట. అయితే ముఖ్యంగా ఈ మృతుల సంఖ్యల విషయంలో అలాగే బాధితుల విషయంలో కూడా తప్పుడు గణాంకాలు చెప్తుంది కేంద్ర ప్రభుత్వం. అసలు విషయాలను బయట పెట్టడం లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. సో ఒక విషాద ఘటనకి సంబంధించి ప్రభుత్వం అయితే అన్ని విధాలా ఆదుకుంటుందని చెప్పి మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి 2.5 లక్షలు, అలాగే స్వల్పంగా గాయపడిన వారికి ₹1,00,000 పరిహారం ప్రకటించడం జరిగింది. సో ఈ తరహా ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, అలాగే ముఖ్యంగా రైల్వే మంత్రి దీనికి సంబంధించి ఏ విధంగా స్పందిస్తారో అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. రైళ్ల రాకపోకలు కానీ, ముఖ్యంగా ప్రయాణికుల క్రౌడ్ మేనేజ్మెంట్ కానీ, క్లీన్లీనెస్ కానీ, సో సిబ్బంది అంతా కూడా రైల్వే స్టేషన్ ఈ తొక్కిసలాట ఘటన తర్వాత ముఖ్యంగా అద్దంలా మెరిసే విధంగా మార్చిన పరిస్థితి అయితే ఉంది. చూడాలి రైల్వే శాఖ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఈ గంటకి ఎవరిని బాధ్యులు చేస్తుంది, రైల్వే మంత్రి ఏ విధంగా ఈ అంశంపై స్పందిస్తారనేది మనం వేచి చూడాలి. భరత్, గోపికృష్ణ, 10 TV, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి.